హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము ట్రిప్ పోతున్నాము. చాలా రోజుల తర్వాత నా ఛానల్ అయితే వీడియో చేస్తున్నా. మా ఫ్యామిలీ, మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ, మూడు ఫ్యామిలీలు కలిసి మేము వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము శ్రీశైలం అయితే వెళ్తున్నాం, తర్వాత తిరుపతి. మధ్యలో ఏమైనా టచ్ అయితే మాత్రం అవి చేసుకుంటా వెళ్ళిపోతాం అనమాట. దర్శనం చేసుకుంటాం. ఓన్లీ టెంపుల్స్ మాత్రమే ఈ వీడియోలో టెంపుల్స్ మాత్రమే ఉంటాయి. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అయితే ఇక స్టార్ట్ చేసేద్దాం. మా డ్రైవర్ కూడా వచ్చిండు. ఇక దాంట్లో అయితే వెళ్తున్నాం. లగేజ్ అంతా పెట్టేసుకొని ఇక స్టార్ట్ అయితే అయిపోతాం. ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళని పికప్ చేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట. మార్నింగ్ 6కి పోదాం అనుకున్నాము, కానీ 8 o'clockకి పోయినాము. మా డ్రైవర్ ఫోన్ చేస్తే వస్తున్నా అని చెప్పి 2 hours డిలే చేసిండు. 8 అవుతున్నా కానీ ఇంకా సలిపెడుతుంది మాకు. ఇప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇక నేనైతే టిఫిన్ చేస్తున్నా. టైం లేదని ప్యాక్ చేసుకున్నాను నేనైతే. మా బామ్మరిది, మా మరదల్, ఇక మా ఇంకో బామ్మరిది, మా తమ్ముడు ఇక వీడున్నాడు, మా కజిన్. మేము ఎక్కేస్తున్నాము. ఆల్రెడీ ఎక్కేసారు మా వాళ్ళు. స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇప్పుడు మధ్యలో శ్రీశైలం వెళ్ళే దారిలో మైసిగండి అయితే ఉంది టెంపుల్. అది దర్శనం చేసుకొని వెళ్దామని ఇక్కడ ఆగినుండే. ఇదే టెంపుల్. మైసిగండిలో దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇప్పుడు శ్రీశైలంకి వెళ్తున్నాము. ఇప్పుడు దిండి రివర్ దగ్గర ఉన్నాం మనము. ఇప్పుడు ఫారెస్ట్లకి అయితే ఎంటర్ అవుతున్నా. ఇప్పుడే మేమైతే శ్రీశైలం రీచ్ అయినాము. ఇక్కడ మేము డ్యామ్ దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు నా ముంగట డ్యామే ఉంది. డ్యామ్ చూపిస్తాను. సన్సెట్ టైంలో కరెక్ట్ మంచి టైంలో వచ్చినాం అనమాట. ఫోటో స్పాట్ చాలా బాగుంది. అందరు ఇక్కడ ఫొటోస్ దిగుతారు. నేను కాలేజీలో అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినుండే అనమాట. మాకు ఇక్కడ ఇండస్ట్రీ టూర్ అని చెప్పి శ్రీశైలం తీసుకొచ్చారు. అక్కడ చూస్తారు కదా, అక్కడ కిందికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అక్కడ కింది తీసుకెళ్ళారు. అక్కడ కింద ఆల్మోస్ట్ ఒక 3 floors కిందికి అట్లా ఉంటుంది అనమాట. 3-4 అట్లా ఫ్లోర్స్ కిందికి ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది లోపల. మొత్తం వాటర్ సౌండ్స్ వస్తుంటాయి. చాలా బాగుంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది మాకైతే. మా కాలేజ్ నుంచి వచ్చినాం అనమాట. సెక్షన్ ఏ, సెక్షన్ బి రెండు కలిపి వచ్చినాం అనమాట. అక్కడ చూస్తారు కదా, అక్కడ ఉంటుంది. అక్కడ కిందికి వెళ్ళాల్సి వస్తుంది. సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని శ్రీశైలం పోవాలి. ఫస్ట్ దర్శనం చేసుకొని పైన పోవాలి. అప్పటి వరకు పోవద్దండి. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకునే పోవాలి. గణేష్ టెంపుల్ అన్నమాట. ఇప్పుడు మా దర్శనం అయిపోయింది. అయితే స్టార్ట్ అయిపోయింది. చలి పెడుతుంది మాకైతే. స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇక శ్రీశైలంకి. టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్స్ అయితే అలౌ లేవు. కార్ పార్కింగ్లో పెట్టుకొని కార్లోనే మొత్తం అన్ని మొబైల్స్ అందరి పెట్టేసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోయినాము. టికెట్ ఆన్లైన్లో అయితే మేము బుక్ చేసుకోలేము. డైరెక్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రీ దర్శనంలో అయితే వెళ్ళిపోయినాము. ఇప్పుడే దర్శనం చేసుకొని అయితే మేము వచ్చేసినాము. ఫోన్లు అలా ఉండే కాబట్టి మేము కార్లోనే పెట్టేసి వెళ్ళిపోయినాం అనమాట దర్శనానికి. మాకు ఒక 40 minutes టైం పట్టింది. మేము ఇప్పుడే వచ్చేసినాము. దర్శనం అయింది మంచిగా. అందరం కార్ ఎక్కేస్తున్నాము ఇక. శ్రీశైలంలో దర్శనం అయిపోగానే డిన్నర్ చేసుకుని అక్కడ నుండి మహానంది టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. మహానంది టెంపుల్కి వెళ్ళేసరికి నైట్ అయింది. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళినాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్, మహానంది టెంపుల్ అనమాట. చాలా బాగుంటది. ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయమని అయితే చెప్తాను నేనైతే. మేము వెళ్ళిన రోజు అయితే పబ్లిక్ అయితే ఎవరు లేరు. ఇక్కడికి వచ్చిన చాలా మంది భక్తులు గుండంలో స్నానం చేసి తర్వాత దర్శనం చేసుకుంటారు. దర్శనం అయిపోగానే టిఫిన్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ అయితే అహోబిలంకి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ కి నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట. నరసింహస్వామి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు మేము రాగానే లంచ్ అయితే చేసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాము. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, అదే టెంపుల్ అనమాట. ఇదంతా కొండ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది ఇది. నేను ఫస్ట్ టైం అనమాట రావడం. ఇప్పుడు మేము గుడి దగ్గర ఉన్నాము. దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మహానంది టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి అయితే ఈవినింగ్ అయింది టైము. ఇక్కడైతే చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి.
చూస్తున్నారు కదా, మన చేతిలో ఏది ఉన్నా సరే పట్టుకొని పోతున్నాయి కోతులు. ఈ టెంపుల్లో మొబైల్ ఫోన్స్ అయితే అలా ఉంటాయి, కానీ లోపల దేవుణ్ణి అయితే మాత్రం తీయనియరు ఫొటోస్. బయట మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు, ఎవరేమన్నారు. ఇప్పుడు మేము గుడి లోపలికి అయితే వెళ్తున్నాము, చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చూస్తుంది గుడి లోపల, చాలా బాగుంది టెంపుల్. కొండ మొత్తం చూస్తే వుడ్ లాక్ అయితే ఉంటుంది. మీరు ఈ టెంపుల్కి ఒక 1 డే టైం ఇవ్వగలిగితే కొండపై దాకా వెళ్ళొచ్చు. మీరు నడుచుకుంటైనా పోవచ్చు, లేదంటే 4000 ఇస్తే తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు మిమ్మల్ని. అహోబిలంలో దర్శనం కాగానే అక్కడ నుంచి బ్రహ్మంగారి మఠం అయితే వెళ్ళినాము. ఇక్కడ బ్రహ్మంగారి ఇల్లు కూడా ఉంటుంది. ఇప్పుడు మేము బ్రహ్మంగారి మఠం దగ్గర ఉన్నాము. వచ్చినామని చెప్పు, బ్రహ్మంగారి మఠం వచ్చినామని. చాయ్ తాగు. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ బ్రహ్మంగారి మఠం. ఇక్కడ మొబైల్ ఫోన్స్ అలా ఉంటాయి కానీ ఫొటోస్ తీయనియరు లోపల. మా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ దర్శనం చేసుకుని పక్కనే ఉన్న ఈశ్వరీ దేవి మఠానికి అయితే వచ్చినాము. నైట్ ఇక్కడనే ఉండి నెక్స్ట్ డే మేము తిరుపతి వెళ్ళినాము SSD టోకెన్ కోసం. ఇప్పుడు మేము లైన్లో నిలబడ్డాము, చూస్తున్నారు కదా, చాలామంది ఉన్నారు. నిన్న బ్రహ్మంగారి మఠంలో అయితే స్టే చేసినాము, నైట్ అక్కడనే ఉన్నాము. అక్కడనే ఉండి తెల్లారైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అయినాం అనమాట తిరుపతికి. ఇక్కడికి వచ్చేసరికి 1 o'clock అయింది. 1 o'clock కాగానే లైన్లోకి అయితే వెళ్ళిపోయినాము టోకెన్స్ తీసుకోవడానికి. టోకెన్స్ అయితే దొరికినాయి మాకు. 12 o'clockకి ఆఫ్టర్నూన్ దొరికింది అనమాట. ఇక్కడనే రూమ్ తీసుకున్నాం తిరుపతిలో. అందరం స్నానం అయితే చేయలేము, ఎందుకంటే అక్కడ కొండ మీదకి వెళ్ళిన తర్వాత కొంతమంది ముందు చేయించుకుంటా అన్నారు. నేనైతే 5 కత్తెలు ఇస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి అక్కడ నుంచి లైన్లో అయితే మేము వెళ్ళిపోతాము. లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత దర్శనం టైం ఎంత అవుతుందో మాకైతే తెలియదు, కానీ నిన్న టోకెన్ తీసుకునేటప్పుడు మాత్రం మాకైతే 3 hours టైం పట్టింది. 3 hours అయితే అక్కడనే 3 hours పట్టిందంటే ఇప్పుడు దర్శనం అయితే నాకు తెలిసి ఒక 4 hours 5 hours టైం పడుతుండొచ్చు. చూద్దాం, మళ్ళీ వచ్చిన తర్వాత అయితే రికార్డ్ చేసి మళ్ళీ పెడతా దర్శనం టైం ఎంత తీసుకుందాం. టైం 7 అవుతుంది, స్టార్ట్ అవుతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1.5 hour టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత స్నానం చేసి టిఫిన్ అయితే చేసుకొని లైన్లో అయితే వెళ్తాము. మా బట్టలన్నీ దీంట్లోనే ఉన్నాయి, పెద్ద బ్యాగ్. ఇది రూమ్ తీసుకున్నాం కదా, ఇది రూము. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే తీసుకున్నాం అనమాట రూము. 6 months బ్యాక్ వచ్చినుండే, అప్పుడు ఇదే తీసుకున్నాం. ఇది బాగుంది రూమ్. హాయ్ గైస్, ఇప్పుడైతే మేము తిరుపతికి వచ్చేసినాం. రూమ్ తీసుకున్నాం, రూమ్ అయితే అయిపోయింది. అడిగాక స్నానం చేసాం, పోతాం తిరుపతికి. గుడ్ లక్. కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అందరిని చెక్ చేస్తారు, వాళ్ళ బ్యాగ్స్ని కూడా చెక్ చేస్తారు అనమాట. కొండ మీదకి ప్లాస్టిక్ బాటిల్స్ అయితే అస్సలు అలా ఉండయి. ఇప్పుడు కొండ మీదకి అయితే పోతున్నాం మేము. కళ్యాణ కట్టకైతే వచ్చేసినాం ఇప్పుడు. మా అమ్మమ్మ 40 years తర్వాత వచ్చిందనమాట మళ్ళీ తిరుమలకి. 40 సంవత్సరాలైంది అమ్మమ్మ, 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిందనమాట తిరుపతి. ఇప్పుడు గుండు చేయించుకుంటుంది. హాల్ నెంబర్ 2 ఉంటుంది. ఇప్పుడే మా స్నానాలు అయితే అయిపోయినాయి. విసురుగా ఉన్నాం, బొట్లు పెట్టుకున్నాం.
దర్శనానికి అయితే టైం అయిపోతుంది, ఇప్పుడు పోవాలి. ఇప్పుడే రూమ్కి వచ్చినాము. దర్శనం ఒక 5 hours టైం పడుతుంది అనుకున్నాము, కానీ జస్ట్ 2.5 hours మాత్రమే టైం పట్టింది. చాలా తొందరగా అయిపోయింది మాకైతే. రూమ్ టైం కూడా అయిపోయింది. 24 hours టైం తీసుకున్నాం అనమాట. 24 hours అయిపోయింది. ఇప్పుడు కాల్ చేసి అయితే వెళ్ళిపోవాలి. కానీ టైం మేము 5 hours పడుతుంది అనుకున్నాం, కానీ 5 hours అయితే అస్సలు పడలే. 2.5 hoursలోనే అయిపోయింది మాకు దర్శనం. చాలా అంటే చాలా ఫాస్ట్ అయిపోయింది మాకైతే. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మేము ఒక 5 hours ఖచ్చితంగా ఉండాలేమో అని అనుకున్నాము, కానీ 5 hours కాదు 2.5 hoursలోనే అయిపోయింది. అసలు మేమైతే షాక్ అసలు. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. అందరికీ బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.